నెల్లూరు జిల్లా కావలి పట్టణ సమీపంలోని ముసునూరు జగనన్న లేఅవుట్లో వ్యక్తి మృతి శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు ముసునూరు వద్దనున్న అట్టల ఫ్యాక్టరీలో నివాసముంటున్న శాంతికుమార్గా గుర్తించారు. అతని చొక్కా రక్తంతో తడిసి ఉంది. కానీ ఎలాంటి రక్తగాయాలు లేవని, ముక్కులో నుంచి రక్తం వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్ కూడా అక్కడికి చేరుకొని పరిశీలించారు. మృతుడు సాయంత్రం 4 గంటల సమయంలో ఒక మహిళతో కలిసి జగనన్న లేఅవుట్లోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడు భార్యను వదిలేసి భర్తను వదిలేసిన ఆ మహిళతో కొద్ది కాలంగా సహచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మహిళను విచారిస్తే అక్కడ ఏం జరిగిందనేది తెలుస్తోంది. అక్కడ గమనిస్తే అందరూ హత్యగానే భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి రూరల్ సీఐ తెలిపారు. నేను పనికి ఉన్నాను సార్. అక్కడ ఒక ఉంది లేడీ, వాళ్ళ కూతురు మనం కలిసి వచ్చారని చెప్పి ఆమె చెప్తున్నారు. తర్వాత వాళ్ళిద్దరికైతే గొడవ జరిగితే అమ్మాయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి చనిపోయి ఉన్నాడు. బ్యాగ్ ఇది మర్చిపోయింది, బ్యాగ్ కోసం వచ్చి చనిపోయి ఉన్నాడని ఆమె చెప్పింది. ఇంకా అందులో నాకు తెలియదు. తెలియదు అక్కడ అబ్బాయి పేరు వచ్చేసి ముప్పవరపు శాంతికుమార్, ఎస్సీ మాదిగా. అమ్మాయి వచ్చేసి ఎస్టీ యానాది రత్నకుమారి, చేవు రత్నకుమారి. అది ఇప్పుడు బయట వాళ్ళు జరిగిందో తెలియదు, లేకపోతే ఎంఐ ద్వారా జరిగిందో తెలియదు. ఆ డబ్బులు గొడవ అయితే ఎంఐతో వచ్చినప్పుడు అమ్మాయి తెలిసే ఉండాలి కదా. ఫస్ట్ వచ్చి వీళ్ళిద్దరే కదా, వాళ్ళిద్దరే వచ్చింది. అమ్మాయి మీ అన్న వచ్చారు వాళ్ళిద్దరే వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ అయింది. వాళ్ళిద్దరు గొడవ అయిందండి. అబ్బాయి డెడ్ బాడీ ఉంది. మేమేమో ఎవరో చంపేసారు అని అంటాం. అమ్మాయికి గొడవ జరిగి బ్యాగ్ మర్చిపోయి వెళ్ళి వచ్చిందంటే 20 minutes కానీ 20 minutes వెళ్ళి వేరే వాళ్ళు వచ్చి చంపేసి టైం పెట్టినా 20 minutes లోపు వెళ్ళేసి వచ్చేవాళ్ళంటే అది మినిమం తెలిసిద్ది కదా. ఎవరో కాని వస్తారు, కాని రాకుండా అయితే ఎవరు ఉంటారు కదా. సంథింగ్ ఏదో జరిగింది. అది మరి ఆమె వాళ్ళ కూతురు తప్పించడానికి పోలీసు వాళ్ళకి, అంబులెన్స్కి ఆమె ఇన్ఫార్మ్ చేసిందో, మాకు ఆమె ఇన్ఫార్మ్ చేసిందో తెలియదు, లేదా భయపడి ఇన్ఫార్మ్ చేసిందో తెలియదు. ఏదైనా ఈ పోలీసు వాళ్ళు దర్యాప్తులను తేలాలి. వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? ఇద్దరు అట్లా ఫ్యాక్టరీ కాలనీలోనే ఉంటారు. ముస్లింలు అట్లా ఫ్యాక్టరీ కాలనీ కన్నా అక్కడే ఉంటారు వాళ్ళిద్దరు. ఇద్దరు ముస్లింలు, ఇద్దరు ఒకటే చోట ఉండేది కూడా. అమ్మాయి కూడా వాళ్ళ భర్తను వదిలేసి వచ్చింది, అబ్బాయి వచ్చేసి వాళ్ళ భార్యను వదిలేసి ఉన్నాడు. ఇద్దరు కలిసి బాగానే తిరిగారు. వాళ్ళ ఇల్లు కూడా బాగానే తెలుసు, అమ్మాయి ఇంట్లో తెలుసు, అబ్బాయి ఇంట్లో తెలుసు. ఆ విషయం వల్ల ఇద్దరు విడిపోయి వచ్చేసి భర్త భార్యను వదిలేసి సపరేట్గా వచ్చినారు ఇద్దరు. మరి ఈరోజు అమ్మాయి అబ్బాయి ప్రతిసారి బయటికి వెళ్ళి తిరిగేసి వస్తూనే ఉన్నారు. మరి ఈ రోజే అబ్బాయి మాత్రం డెడ్ బాడీ అయిపోయి ఉన్నాడు. ఇంకా అది ఏం జరిగిందనేది అమ్మాయికి కానీ వాళ్ళ అమ్మకి కానీ తెలియాలి.